హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెనెలకంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మినపరొట్టె అండి. దీనికి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, అలాగే బియ్యపు రవ్వ ఇంట్లో నేను చేసి పెట్టుకున్నాను. బియ్యపు రవ్వ కడిగి ఆరబోసి రవ్వ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం ఈ మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలి. బాగా ఒక 2 సార్లు కడిగి వడేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవాలి. మనం పొద్దున చేసుకోవాలి అనుకుంటే కనుక మనము రేపు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజే మనము నానబెట్టుకోవాలి. ఎందుకంటే అది రుబ్బిన తర్వాత మళ్ళీ ఒక 6-7 గంటలు అట్లా మనం నానితే బాగా వస్తాయి రొట్టెలు. ఇది బాగా నానిన తర్వాత రుబ్బుకోవాలి. అలాగే మరొక గిన్నెను తీసుకొని మనం ఈ తీసి పెట్టుకున్న బియ్యపు రవ్వను కూడా వేసుకొని దీన్ని కూడా అలాగే నానబెట్టేసుకోవాలి. దీన్ని కూడా బాగా, ఇది ఆల్రెడీ నేను కడిగి వడేసిన బియ్యపు రవ్వేనండి. సో ఇంకా కడిగాల్సినంత అవసరం అయితే లేదు. దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి. మినపరొట్టెకి 1 గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాం కదండి. దీన్ని బాగా 2 సార్లు కడుక్కొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఈ బియ్యపు రవ్వను కూడా నానబెట్టుకున్నాం కదా, ఇది బాగా నానిపోయి ఉంటుంది. రాత్రి నానబెట్టాం కాబట్టి ఇది బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. పప్పుని దీంట్లో వేసుకోవాలి. జార్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలోకి తగినంత సాల్ట్ తీసుకోవాలండి. కొంచెంగా సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిపోయిందండి. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం బియ్యపు రవ్వ ఉంది కదండి, దీంట్లో మనం వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోకి ఈ పిండిని అంతా వేసేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని దీన్నంతా బాగా కలియబెట్టుకోవాలి. ఇదిగోండి, బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇది మినపరొట్టి పిండి అంటారండి, అలాగే దిబ్బ రొట్టె అని కూడా అంటారు. ఇది పొద్దున్నే కనుక రొట్టె వేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిదండి. ఇదివరకు అందరూ ఇలాగే చేసేవాళ్ళు. ఎక్కువ ఈ దిబ్బ రొట్టి అవే ఎక్కువగా తీసుకునేవాళ్ళు అప్పట్లో వాళ్ళు. దీన్ని ఇలా ఒక 7-8 గంటల పాటు మళ్ళీ నాననివ్వాలండి. ఇలా నేను మూత పెట్టేసుకొని తర్వాత దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది 5-6 గంటల తర్వాత ఈ మినపప్పు దిబ్బ రొట్టెకి పిండి ఇలా పొంగి బాగా ఇదైందండి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాం. ఇలా అంతా కొంచెం వేరే గిన్నెలోకి, ఇరుకుగా ఉంది కాబట్టి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం దీంట్లో వాటర్ కలుపుకోవాలి. కొంచెం వాటర్ తీసుకోవాలండి, ఎక్కువ లేకుండా. ఇలా బ్యాటర్ అనేది ఇలా రావాలి. ఇలా వస్తే కనుక రొట్టెకి బాగా ఉంటుందండి. ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక 1 స్పూను నూనె వేసుకోవాలి. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తుందండి. కొంచెం ఇలా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఈ దిబ్బ రొట్టె చాలా అంటే చాలా మంచిదండి ఒంటికి. పొద్దున పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే కనుక చాలా బాగుంటుంది, మంచిది కూడా హెల్త్కి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని ఆయిల్ వేసుకొని మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. సిమ్లో ఉంటే కనుక బాగా క్రిస్పీగా మంచిగా కాలుతుంది. ఇప్పుడు ఇది దగ్గర 5 మినిట్స్ పైన అయిందండి. దీన్ని ఇప్పుడు ఇలా తిరగేసుకోవాలి.
ఇప్పుడు ఇట్లా మంచిగా కాలుతుంది. మళ్ళీ మరొక స్పూన్ కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మళ్ళీ కాల్చుకోవాలి. ఇది కాలేలోపు మనం విడిగా దీనికి పచ్చడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఈ పల్లీలని కొంచెం ఒక బౌల్ తీసుకున్నాను. ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోయినాయండి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి దీంట్లోకి. తర్వాత దీంట్లోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పుట్నాలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే ఇదే కప్పుతో కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పును తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ తీసుకోవాలి. ఇదంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పల్లీలు ఏంటంటే నేను పొట్టు తీయలేదండి, ఎందుకంటే కొంచెమే ఉంది కాబట్టి నేను పొట్టు తీయలేదు. పొట్టు తీయకుండా చేశాను. పొట్టు ఉన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి, అందుకని నేను తీయలేదు. ఇప్పుడు ఈ రొట్టె కాలిందేమో చూద్దామండి. ఇదిగోండి, బాగా మంచిగా ఎర్రగా కాలింది, మంచి క్రిస్పీగా వస్తుంది ఈ రొట్టె. ఇప్పుడు మరొకటి వేసుకోవాలి. మళ్ళీ నూనెను వేసి ఒక స్పూను మళ్ళీ వేసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. అంటే కొంచెం పలచగా వస్తే కనుక బాగా కాలుతుంది లోపల కూడా. దీంట్లోకి కొంచెం చుట్టూతో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమూతకు సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పచ్చట్లోకి పోపు పెట్టుకుందాం. ఒక ఎండుమిర్చి, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం వేసుకొని కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఈ కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ఈ పచ్చట్లోకి వేసేసుకోవాలి. చూసారు కదండి దిబ్బ రొట్టె ఎలా వచ్చిందో. ఇదివరకు కాలం వాళ్ళు ఇలాగే చేసుకొని తినేవాళ్ళు, ఒంటికి చాలా మంచిదని. సో మీరు కూడా చేసి పిల్లలకి పెట్టండి, మంచి హెల్తీగా ఉంటారు. సో ఇది కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.